వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 1,00,000 కోట్ల ప్రాజెక్టు మినిమం 100 ఏళ్లైనా ఉండాలిగా. అదేంటో 4 ఏళ్లకే దెబ్బతింది. ఎందుకు ఇలా జరిగింది అన్న దానిపై కొత్త సర్కార్ శీల శోధన మొదలుపెట్టింది. అసలే తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాజెక్టుపై జరుగుతోంది రాజకీయ వైరమా, వాస్తవాలు చెప్పే ప్రయత్నమా? తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో గరం గరంగా. కాళేశ్వరం ప్రాజెక్టు అసాధ్యం అని పెదవి విరిచిన వాళ్లే ఔరా అని ఆశ్చర్యపోయే జల దృశ్యం అది. నేల మట్టానికి 100 మీటర్ల లోతున పంప్ హౌస్లు కట్టి సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎగువకు నీటిని ఎత్తిపోయడం సాధ్యమైంది. తెలంగాణ మాగాణంలోకి గోదావరి వచ్చింది. కాళేశ్వర గంగ ఎగువకు సైతం పరవళ్లు తొక్కింది. మరి అలాంటి ప్రాజెక్టు 4 ఏళ్లకే ఎలా దెబ్బతింది? ఏం జరిగింది అనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగి ఉంది. ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా అన్ని బుక్కినోళ్ళు మీరు. నువ్వు వచ్చి అలా నీతులు చెప్పబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీరు పల్లమెరుగు, ఇది ప్రకృతి సూత్రం. కానీ నీరో ఎత్తో ఎరుకు అని నిరూపించిన ప్రాజెక్టు. ఏకంగా ఓ నదినే ఎగువకు ఎత్తిపోసి బీడు భూములను సస్యశ్యామలం చేసిన బ్యారేజ్. భూగర్భ జలాల్ని పెంచింది. తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగాణి చేసింది. బీడు భూముల్ని బంగారుమయం చేసింది. తడారిన రైతు కళ్లల్లో వెలుగు కిరణాల్ని నింపింది. తెలంగాణలో గోదావరి గలగలా పారేలా చేసింది. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలో పూర్తి కావడం ఇంజనీరింగ్ అద్భుతమే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ప్రసిద్ధికెక్కింది. నేల మట్టానికి 100 మీటర్ల లోతున పంప్ హౌస్లు కట్టి సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎగువకు నీటిని ఎత్తిపోయడం సాధ్యమైంది. ఇన్ని అద్భుతాలు ఇముడ్చుకున్న కాళేశ్వరం చుట్టూరా కూడా ఎన్నో వివాదాలు, మరెన్నో ఆరోపణలు. వీటికి తగ్గట్టు మేడిగడ్డ ప్రాజెక్టులో ఓ పిల్లర్ కుంగడం, అన్నారం గేట్లలో నీరు లీకేజ్ కావడం, సుందిళ్లపైన అనేక అనుమానాలు రేకెత్తడం రాజకీయంగా మరింత దుమారమైంది. దీంతో కొత్త సర్కార్ కొలువుదీరగానే ఆపరేషన్ కాళేశ్వరం మొదలుపెట్టింది. ఓవైపు పొలిటికల్ ఇంటెన్షన్ కూడా కనిపిస్తోంది, మరోవైపు ప్రాజెక్టు భద్రతపైన ఆందోళన కనిపిస్తోంది. సో ఇప్పుడు కాళేశ్వరం చుట్టూరే రాజకీయం మూగింది. ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, రిపేర్ వర్క్. వాట్ ఈస్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఇస్, ఇది ఇప్పుడు బ్లాక్ 7లో డిస్కవర్ అయింది. అదర్ బ్లాక్స్ లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్ లో ఇది అట్లనే ఉంటే సరే, రీబిల్డింగ్ కాస్ట్ తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఆపరేషన్ కాళేశ్వరంలో భాగంగా మంత్రుల బృందం ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వర ప్రాజెక్టులపై పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ వివరాలపై మంత్రులు ఫోకస్ చేశారు. దీంతో పాటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్పై మంత్రులు సమీక్షలు జరుపుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఇదంతా పొలిటికల్ ఇంటెన్స్ తోనే చేస్తోందని ఆరోపిస్తున్నా ఇందులో ప్రజలకు తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నది కొత్త సర్కార్ మాట. అసలు మేడిగడ్డంటే ఏంటి? 7 బుర్జ్ ఖలీఫాలకు సరిపడా కాంక్రీట్, 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడా ఉక్కు, ప్రపంచంలో అతిపెద్దదైన గిజా పిరమిడ్ వంటి 6 పిరమిడ్ల పరిమాణంతో తవ్విన మట్టి, 72 గంటల్లో 25,584 ఘనపు మీటర్ల కాంక్రీట్ ని పోసిన గిన్నీస్ రికార్డ్. అలాంటి మేడిగడ్డ ఇంత త్వరగా ఎందుకు కుంగిందన్నది అందరికీ అంతుపట్టని ప్రశ్న. ప్రధానంగా ఈ ప్రాజెక్టులో గేట్ల బరువును ఆపే స్తంభాల వంటి నిర్మాణాలు ఒక్కొక్కటి 110 మీటర్ల పొడవు, 4 నుండి 6 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తున కాంక్రీట్తో నిర్మించారు. ఇంత భారీగా కట్టిన పిల్లర్లలో 2-3 కుంగడం రాజకీయంగా పెద్ద దుమారమైంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో దాని కారణాలపై చర్చ మొదలైంది.
కాళేశ్వరం ఒక అద్భుతమని, ప్రపంచంలోనే పెద్దదని బీఆర్ఎస్ చెప్పుకుంటూ ఉండగా ఇది అవినీతిమయమని, ఉపయోగం లేని ప్రాజెక్టని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ గ్రామం వద్ద తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటోంది మేడిగడ్డ బ్యారేజ్. దీన్ని లక్ష్మీ బ్యారేజ్ అని కూడా అంటారు. 2016 మేలో శంకుస్థాపన, 2019 జూన్లో నిర్మాణం పూర్తయింది. ఒక్క మేడిగడ్డకే 1850 కోట్లు ఖర్చయింది. 16 టీఎంసీల నీరు ఇందులో నిల్వుండే ఏర్పాటుంది. 85 గేట్లుంటాయి. 2 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తవడం గొప్ప విషయం కూడా. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 16,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఒకేసారి పోసి రికార్డు సృష్టిస్తే దాన్ని అధిగమించి 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి రికార్డు సృష్టించారు మేడిగడ్డలో. అలాంటి రికార్డు ప్రాజెక్ట్ ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది? పైగా మేడిగడ్డే కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజో, ఒక పంపు హౌసో కాదు. కొన్ని బ్యారేజ్లు, పంపు హౌస్లు, కాలువలు, సొరంగాల కలయిక. వాటిలో మేడిగడ్డ అతి ముఖ్యమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని తెలంగాణ ఏర్పడ్డాక రీడిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అనుకున్న దానికంటే కాస్త కిందకు, అంటే ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తరువాత వచ్చేలా ఈ మేడిగడ్డను నిర్మించారు. గోదావరిలో నీరు తగ్గిపోతున్న వేళ ప్రాణహిత నుంచి వచ్చిన నీటిని ఒడిసిపట్టి వెనక్కు తోడి ప్రాణహిత కలవకు ముందుండే గోదావరిలో వేయడం మేడిగడ్డ ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడు జరిగిన ఘటనతో అసలు మేడిగడ్డలో నీళ్లు నిలిపే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు ప్రాణహిత నుంచొచ్చే నీటిని నిల్వ చేయడానికి కానీ, ఆ నీటిని వెనక్కు తోడి సుందిళ్ల, అన్నారం దగ్గరకు మళ్లించి అక్కడి నుంచి తోడి నీరివ్వడానికి సాధ్యం కాకపోవచ్చు. అంటే మొత్తం ప్రాజెక్టు ప్రయోజనానికే గండిపడే అవకాశం ఉందన్నది అధికార పార్టీ ప్రధాన ఆరోపణ. పైగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ 3 ఏళ్లలో కుంగడమేంటని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదేదో రాజకీయ ప్రయోజనం కోసం ఎవరిపైనో కక్ష సాధించే చర్యగా చూడొద్దని, ఇందులో నిజానిజాల్ని ప్రజలకు చెప్పాలన్నదే తమ ఉద్దేశం అంటోంది కాంగ్రెస్ సర్కార్. థర్డ్ పార్టీ అంశాలను కూడా ఈరోజు మాకు కావాల్సింది బ్యారేజీలు, దాని తర్వాత పంప్ హౌజ్లకు సంబంధించిన అనేక అంశాలు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం భారీ వర్షాల కారణం మొత్తం పంప్ హౌజులు ముంపుకు గురైనాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పంప్ హౌజులు ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాల్సిన అవసరం ఉండే, కానీ పంప్ హౌజులు ముంపుకు గురైనాయి. సాంకేతిక లోపం ఉంది, ఖచ్చితంగా లోపం ఉంది. దానిపైన తప్పకుండా మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు? ఫౌండేషన్ లోపాల కారణంగా కుంగి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. పైగా ఇది రాతి పునాది కాదు, ఇసుక పునాది. ఇసుక పునాదిలో నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సుంటుందని, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఇసుక పునాదైనా బలంగుందని, మేడిగడ్డ నిర్మాణ దశలో జాగ్రత్తలు పాటించలేదంటున్నారు అధికార పార్టీ నేతలు. పైగా సాధారణంగా ఒక పిల్లర్ దెబ్బతింటే ఆ ప్రభావం పక్కవాటి మీద కూడా పడుతుంది. ఇక్కడ ఎంత మేర దెబ్బతిన్నది తెలియాల్సిందే. అప్పుడే మరమ్మతులు చేసేందుకు వీలుంటుంది. ఈ విషయం తేల్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన కేంద్ర బృందం మేడిగడ్డలో పర్యటించింది. ఓ రిపోర్టును కూడా రూపొందించింది. బ్యారేజ్కు సంబంధించి అనేక సాంకేతికపరమైన అంశాల్ని ఆ రిపోర్ట్లో కోట్ చేసింది. అంతేకాదు కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్లో నిర్మాణపరమైన లోటుపాట్లున్నట్లు, నాణ్యతా ప్రమాణాలు నిలబెట్టడంలో, ఆపరేషన్ మెయింటెనెన్స్లో విఫలమవడమే పిల్లర్స్ కుంగుబాటుకు కారణమని తెలిపింది. మేడిగడ్డే కాదు, దిగువలో ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో కూడా లోపాలున్నాయని ఆ రిపోర్ట్ సారాంశం. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం అనేక ఉల్లంఘనలు జరిగాయని, ఇవి కాక అనేక టెక్నికల్ లోపాలున్నాయని తెలిపింది. అయితే కేంద్ర బృందం ఇచ్చిన రిపోర్ట్ని బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇది కేవలం పొలిటికల్ మోటివేటెడ్ రిపోర్ట్ అని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దేశంలో ఏదైనా ప్రాజెక్టు నిర్మించాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తప్పనిసరి. సిడబ్ల్యూసీ అనుమతిచ్చాకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని తెలిపారు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టుని ఓ ఇంజనీరింగ్ మార్వెల్ గా నాడు సిడబ్ల్యూసీ అభివర్ణించిందని గుర్తు చేశారు. మేడిగడ్డ బరాజులో, లక్ష్మీ బరాజులో ఒక 2 పిల్లర్లు కుంగినాయని చెప్పి వార్త రాగానే అయిపోయింది మొత్తం 1,00,000 కోట్లు నాశనం చేసిండు కేసీఆర్, తిన్నాడు, కమిషన్లు తిన్నాడు అని నోటికొచ్చినట్టు వాగుతున్నారు. పైశాచికానందం పొందుతున్నారు కొందరు. వాస్తవం ఏంటి అంటే ఆ బరాజు కట్టి 5 సీజన్లలో నీళ్ళు ఆపినాం. 5 సీజన్లో ఆ బరాజు గోదావరి వరద నీటిని తట్టుకున్నది. పోయిన సీజన్లో పోయిన సంవత్సరం 28 లక్షల క్యూసెక్కులు గోదావరి చరిత్రలోనే అత్యధికంగా వరద వచ్చినా చెక్కు చెదరకుండా ఉన్నది. కానీ ఈ సంవత్సరం ఏదో కారణం చేత, సాంకేతిక కారణం మరొకటి, నేను ఇంజనీర్ కాదు, నాకు ఎరకలేదు. ఈ తీరుగా రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది మేడిగడ్డ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కడ వివాదం మొదలైంది? గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు కారణమేంటి?
వైఎస్ఆర్ హయాంలో డిజైన్కు కాళేశ్వరం డిజైన్కు తేడా ఏంటి? ఆ తేడానే ఇప్పుడు విమర్శలకు దారివేసిందా? ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడ తప్పు జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టుల సమాహారం. అందులో మొదటిది మేడిగడ్డ బ్యారేజ్, రెండోది అన్నారం, మూడోది సుందిళ్ల బ్యారేజ్. మేడిగడ్డ దగ్గర పంపు పెట్టి అన్నారంలోకి, అన్నారంలో పంపు పెట్టి సుందిళ్లకు, సుందిళ్ల వెనుక పంపు పెట్టి ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోస్తారు. దీనివల్ల 18.25 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల వరద కాలువల కింద మరో 18.85 లక్షల ఎకరాల్ని స్థిరీకరణ చేశారు. మొత్తంగా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పరిశ్రమలకు నీళ్లు, హైదరాబాద్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగునీరు అందించడం కాళేశ్వరం ప్రధాన ఉద్దేశం. పాత డిజైన్ ప్రకారం అంటే వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రకారం అయితే తుమ్ముడిహిట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీరు తోడి అక్కడ్నుంచి కింది ప్రాజెక్టులకు నీరు అందించేలా డిజైన్ చేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్ముడిహెట్టి నుంచి మేడిగడ్డ, అక్కడి నుంచి అన్నారం, సుందిళ్లకు నీరు ఎత్తిపోయాలి. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీరు అందించేలా డిజైన్ చేశారు. ఇక్కడే అసలు సమస్య అంతా మొదలైంది. తుమ్ముడిహెట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లికి ఎత్తిపోయాల్సిన డిజైన్ను కావాలనే ముడుపుల కోసం మేడిగడ్డకు మార్చారన్నది ప్రత్యర్థి పార్టీల ఆరోపణ. తుమ్ముడిహెట్టి నుంచే నేరుగా 20 మీటర్లు ఎత్తిపోస్తే ఎల్లంపల్లికొచ్చే నీరు అది కాదని సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఎక్కడో కిందున్న మేడిగడ్డను కట్టి అక్కడ్నుంచి అన్నారంకు ఎత్తిపోసి అన్నారం నుంచి సుందిళ్లకు తీసుకొచ్చి అక్కడ్నుంచి ఎల్లంపల్లికి ఎందుకు పోయాలి? తుమ్ముడిహెట్టి దగ్గర ఒక్క పంపుతో ఎత్తిపోసే నీరు ఇప్పుడు 3 బ్యారేజ్లు, 3 పంపు సెట్లు ఎందుకు కట్టినట్లు? ఇన్నిసార్లు ఎత్తిపోస్తే దానికొచ్చే కరెంటు బిల్లెంత? ఇంత ఖర్చు పెడితే వచ్చే సాగునీరు, తాగునీరు ఎంత అని వాదించేవారు కొందరు. ఇలా మొదలైన వివాదం ఇప్పుడు చినికి చినికి కాళేశ్వరం భవితవ్యంపైనే ఆందోళన పడే పరిస్థితికొచ్చింది. 2018 ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు వరం. కానీ ఇప్పుడు ప్రత్యర్థులకు ఓ రకంగా ఆయుధమైంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్లో కేసీఆర్కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందంటూ ఆరోపణలు చేస్తూ వచ్చాయి. దీనికి ఊతమిచ్చేలా మేడిగడ్డ కుంగడం గులాబీ పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే ఎన్నికలకు ముందు కుట్రకోణం ఉందంటూ ఇంజనీరింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే తుగ్లక్ చర్య అంటూ కాంగ్రెస్ తీవ్రంగా తిట్టిపోస్తోంది. కిందికి వెళ్లే వాటర్ని పైకి లిఫ్ట్ చేయడం ఓ పిచ్చి డిజైన్ అని, వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడుతోంది. ఇంజనీరింగ్ అధికారులు వాస్తవాలు బయటపెట్టాల్సిందేనని అధికార పార్టీ నేతలు నిలదీస్తున్నారు. గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి గవర్నమెంట్ వేర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ, వాళ్ళని కాపాడాలి. మేము ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్స్ 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాం. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ? మంత్రుల బృందం పాల్గొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఈఎన్సీ చీఫ్ మురళీధర్ మేడిగడ్డ కుంగుబాటుపై కొన్ని కీలక కమెంట్స్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్లో మొత్తం 4 పిల్లర్లు అంటే 18, 19, 20, 21 కుంగాయి. అందులో 20వ పిల్లర్ ఎక్కువగా అంటే 1.256 మీటర్ల మేర కుంగింది. వీటి వల్ల టోటల్ బ్యారేజే డ్యామేజ్ అయ్యే పరిస్థితి. అందుకే 3 పిల్లర్లను పూర్తిగా తొలగించాలి. కానీ పిల్లర్లు తొలగించడం అంత ఈజీ కాదంటున్నారు. టోటల్ ప్రాజెక్టు భవిష్యత్ ఈ పిల్లర్ల మీదే ఆధారపడి ఉందని అన్నారు. ఫస్ట్ టైం విన్న చప్పుడు, బాంబు మోత మాదిరి చప్పుడు విని అటువంటిది కూడా ఏమైనా ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. పోలీసుకు వాళ్ళకు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ నార్మల్ కోర్సులో ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరిగింది. ఇవి కుంగిన 3 పియర్స్ యొక్క డీటెయిల్స్. 3 పియర్స్లో రకరకాల లెవెల్లో కుంగినాయి అన్నట్టు. 3 స్లాబులు మొత్తం తీయాల్సిన అవసరం ఉన్నది, పియర్లు కూడా తీయాల్సిన అవసరం ఉన్నది. ఆ 3 తీయాలంటే డిస్మాంట్లింగే ఎక్కువ టైం పడుతున్నది. కన్స్ట్రక్షన్ కంటే ఎక్కువ డిస్మాంట్లింగ్ చాలా, ఎందుకంటే చాలా రిచ్ కాంక్రీటు, పెద్ద కాంక్రీటు, దాదాపు 2 మీటర్స్ వెడల్పున్న పియర్స్ కాబట్టి వాటిని డిస్మాంట్లింగ్ చేయడం చాలా శ్రమతోని, టైంతో కూడుకున్న పని.
ఈఎన్సీ చీఫ్ మాటల్ని బట్టి టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారిందా అన్న టెన్షన్ పట్టుకుంది. గతంలో ఆ బ్యారేజ్ నిర్మాణం చేసిన ప్రభుత్వ ఇంజనీర్లు, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలోని ఇంజనీర్లు మేడిగడ్డ డ్యామేజ్ పై పెద్దగా ఆందోళన అక్కర్లేదని, కుంగిన సమయంలో ప్రాజెక్టులో నీరు నిండుగా ఉందని, నిర్మాణ లోపాలు ఖచ్చితంగా లేవని స్పష్టం చేశారు. వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్టు నిర్మించామని వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంజనీర్ల వివరణతో సంతృప్తి చెందని కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మేడిగడ్డను సందర్శించి నిర్మాణ లోపాలపై ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ పై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. అయితే నిర్మాణ వ్యయమే 80 నుంచి 90 వేల కోట్లున్నప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుందంటూ బీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్లే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా, ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేసి సమగ్రమైన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దానిపైన మంత్రులు స్పందిస్తే బాగుంటుంది. కానీ అయితే మొదటి నుంచి కాంగ్రెస్ నేతల ఆరోపణలు బీఆర్ఎస్ అగ్రనేతలు మూకుమ్మడిగా ఖండిస్తూ వస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకున్న సందర్భాలు గుర్తు చేస్తూ కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నవి నిజాలైతే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ గతంలోనే డిమాండ్ చేసింది. కాళేశ్వరం విషయంలో గాని, మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను చూస్తా ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. అధ్యక్ష, బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. మొత్తానికి ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా రాజకీయంగా కాకుండా వాస్తవంగా ఆలోచించాలంటున్నారు నిపుణులు. ఇదేమీ రాజకీయపరమైన అంశం కాదు. లక్షల మంది ప్రజల జీవనానికి సంబంధించింది, వేల కోట్ల ప్రజాధనానికి సంబంధించింది, తెలంగాణ రాష్ట్ర ఎకానమీతో లింక్ అయిన అంశం. కేంద్రం రాష్ట్రాల మధ్య ఉండే పొలిటికల్ గొడవలకు లింకు లేకుండా, అలాగే స్థానికంగా ఉన్న రాజకీయ వైరము పక్కకు పెట్టి అసలు వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నది ప్రజా సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుపై పొలిటికల్ ఘర్షణ జరిగితే ఎలాంటి ఉపయోగం లేదని, అంతర్జాతీయంగా నిపుణులతో ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ జరగాలన్నది నిపుణుల అభిప్రాయం. ప్రాజెక్టు ప్రారంభమై 4 ఏళ్లే అయింది. అప్పుడే ఎందుకు దెబ్బతింది? నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నాయా? మరమ్మతులు చేయగలరా? చేయడానికి ఎంతవుతుంది? ఎంతకాలం పడుతుంది? అన్న వాటిపై కూలంకుశంగా అధ్యయనం జరగాలి. అంతేకాదు, బ్యారేజ్కు మరమ్మతులు పూర్తయి మళ్లీ నీటిని నిల్వ చేసే వరకు రైతుల పరిస్థితి ఏంటి? వారు పంటల విషయంలో కాళేశ్వరం నీటిని నమ్ముకుని వెళ్లవచ్చా అన్నవాటికి పాలకుల నుంచి క్లారిటీ రావాలి. ఒకవేళ డిజైన్లో కానీ నిర్మాణంలో కానీ తప్పెవరిదో తేల్చి ఆ బాధ్యులపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం మేడిగడ్డే కాదు, మిగిలిన బ్యారేజ్ల పటిష్టత మాటేంటి? ఎందుకంటే వరదల సమయంలో ఇటువంటి ఘటన జరిగితే వాటి కింద అనేక గ్రామాలకు భారీ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై సునిశితమైన అధ్యయనం జరగాలి. వీటన్నిటికీ తెలంగాణ ప్రభుత్వం, సాగునీటి శాఖ సమాధానం చెప్పాలన్నది తెలంగాణ ప్రజానీకం నుంచొస్తున్న ప్రధాన డిమాండ్. మరి చూడాలి, పాలకులు రాజకీయ కోణంలో ఆలోచిస్తారా? ప్రజా కోణంలో నిష్పక్షపాతమైన విచారణ జరిపే నిజానిజాలు నిగ్గు తేలుస్తారా అన్నది.